హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అరైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థాంక్ యూ అనమాట. అలాగే ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే ఎంసెట్‌కి సంబంధించిన టిప్స్ అనేవి ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే 8 టిప్స్ చెప్తాను. ఎగ్జామ్ మొత్తం ఆధారపడి ఉండిద్ది. సో, మీరు ఆ 5 టిప్స్‌ని ఫాలో అవుతే మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉండదనమాట. ఆ 5 టిప్స్‌లోనే మొత్తం ఎగ్జామ్ మొత్తం తిరిగిద్ది. సో, మీరు అయి అర్థం చేసుకొని అయన్నీ మీరు ఫాలో అవుతే మాత్రం సో, ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దాంట్లో ఫస్ట్ టిప్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్‌లో మీరు ఫస్ట్ డివైడ్ చేసుకొని ఒక్కో సబ్జెక్ట్‌కి మనం ఎంత టైం కేటాయించాలి. 3 సబ్జెక్టులు ఉంటాయి. సో, మీరు 3 అవర్స్ టైంని మీరు కేటాయించుకుని ఒక్కో సబ్జెక్ట్‌కి ఎంతని. అలాగే చీట్ కోడ్స్ కూడా. చీట్ కోడ్‌కి అలా మొత్తం మీకు నచ్చినంత మీరే కేటాయించుకోండి. నేను చెప్తే బాగోదు మళ్ళా. మీకు ఒక్కొక్క మైండ్ సెట్‌కి ఒక డిఫరెంట్ టైం తీసుకుంటారు కాబట్టి, సో, మీరు మీకిచ్చిన నచ్చినట్టుగా టైం కేటాయించుకోవడానికి ట్రై చేయండి. 3 అవర్స్‌తోని మీ ఎగ్జామ్ మొత్తం గమనించాలి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా 3 అవర్స్ మంచిగా టైం కేటాయించుకొని మీరు ఎగ్జామ్ అనేది నీట్‌గా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్‌ది ఏందంటే ఫియర్ అనమాట. ఎంసెట్ ఎగ్జామ్ అంటే అందరికి చాలా భయం ఉంటది. ఎందుకంటే మనం ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ రాస్తా ఉంటే అదేముంది ఈజీగానే ఉంటది ఐపీ ఎగ్జామ్. మనం చదివి అక్కడ వెళ్ళి రాస్తే సరిపోద్ది. కాకపోతే ఇది ఎంసెట్. సో, దీని పవర్ ఏందో తెలుసా? మనం చదివింది ఏం రాదు. కాకపోతే మనకి ఆ మెథడ్‌లోనే వస్తది. ఆన్సరు, క్వెషన్ అదే ఆ మెథడ్ నుంచే వస్తాయన్నమాట. సో, మీరు కాన్సెప్ట్ చదువుకుంటే ఇది కూడా ఈజీగానే ఉంటది ఎగ్జాము. సో, మీరు భయం పడకుండా ఉంటే మాత్రం చీట్ కోడ్స్‌ని అప్లై చేసినా గానీ మీరు మంచి మార్క్స్ 40, 45 అలా స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉండదనమాట. సో, మీరు ఫస్ట్ భయపడటం ఆపేయండి. భయపడమాకండి. ఓకేనా? సెకండ్ టిప్ అనమాట. అంటే భయపడకుండా ఎగ్జామ్ మంచిగా రాస్తే మంచిగానే వస్తది స్కోర్ అనేది. సో, నెక్స్ట్ ఏందంటే ఈ షార్ట్ కట్స్, చీట్ కోడ్స్ 2 చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే మీరు ఒక క్వెషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ క్వెషన్‌లో సింప్లిఫికేషన్ అనేది కొద్దిగా స్పీడ్‌గా చేసేటట్టు చూస్తే దాన్ని షార్ట్ కట్స్ అంటారు. మీరు క్యాలిక్యులేషన్ కొద్దిగా స్పీడ్‌గా చేయండి మధ్యలో. అంటే ఎగరేయండి. దీనికి ఐపీ లాగా మొత్తం చూపియాల్సిన అవసరం లేదు. మనకు ఓన్లీ అక్కడ కనపాల్సిన ఆన్సర్ ఒకటే కాబట్టి మీరు ఓన్లీ షార్ట్ కట్స్ వాడి కొద్దిగా షార్ట్ కట్స్ అంటే క్యాలిక్యులేషన్ కొద్దిగా స్పీడ్‌గా షార్ట్ కట్స్‌లో వెళ్ళి సాల్వ్ చేస్తే క్యాలిక్యులేషన్ మీరు ఆన్సర్ అనేది తొందరగా పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటదనమాట. ఫోర్త్ పాయింట్ ఏందంటే చీట్ కోడ్. చీట్ కోడ్స్ ఏందంటే తెలిసింది నేను నా ఛానెల్‌లో వీడియోస్ పెట్టాను. 2 వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ మొత్తం చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. సో, మీరు నా యూట్యూబ్ ఛానెల్‌లో వెళ్ళి సెర్చ్ చేసినా వస్తది. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ చీట్ కోడ్స్ అనమాట. ఆ చీట్ కోడ్స్ కూడా మీరు ఎప్పుడు ఉపయోగించాలంటే మీకు ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకేం తెలియదు, ఇంకేం రాదన్న తర్వాత అప్పుడు ఉపయోగించండి ఈ చీట్ కోడ్స్. అప్పుడు మాత్రమే ఉపయోగించాలి చీట్ కోడ్స్ అనేవి. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది. మీకు మొత్తం మీ నాకు వచ్చినయి నేను చేసినయన్నీ పెట్టిన తర్వాతే ఈ చీట్ కోడ్స్ అనేవి ఉపయోగించాలన్నమాట. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్‌ది ఏందంటే రీచెక్ ఆల్ క్వెషన్స్ అనమాట. అంటే మీరు ఎగ్జామ్ రాసేది అది కంప్యూటర్‌లో అనమాట. కంప్యూటర్‌లో అంటే మీరు ప్రతి ఒక్క క్వెషన్‌ని సేవ్ అని నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళిపోద్ది. కాబట్టి మీ అన్ని క్వెషన్ వస్తాయి. చూసుకొని లాస్ట్ 5 మినిట్స్‌లో మొత్తం చూసుకుంటా వచ్చి సేవ్ అని నెక్స్ట్ కొట్టి లాస్ట్‌లో సబ్మిట్ చేయండి. అన్ని క్వెషన్ జాగ్రత్తగా చూసుకొని ఆప్షన్స్ పెట్టామా లేదా? ఎందుకంటే ఇది జేఈఈ మెయిన్స్ లాగా కాదు కాబట్టి మీరు ప్రతి ఒక్క ఆప్షన్ అటెంప్ట్ చేయండి ఎగ్జామ్‌లో. సో, ఇది ఇవాల్టి వీడియో. ఇది 5 టిప్స్ అనమాట. చాలా కష్టపడి చేస్తున్నాను ఈ వీడియోస్ అని. కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాననమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.